హలో గాయ్స్, సో యువతలో మాత్రం ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి. పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్రస్తుతం క్యాన్సర్ అనేది చాప కింద నీరులాగా వ్యాపిస్తుంది. రోజు రోజుకి క్యాన్సర్ కేసులు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. చాలా మంది క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నారు. ఒకప్పుడు 40 సంవత్సరాలు దాటిన వారికి మాత్రమే క్యాన్సర్ వచ్చేది. కానీ ఇప్పుడు 20 ఏళ్ళు, 19, 18 ఏళ్ళు ఉన్న వాళ్ళకి, ఏకంగా నేనైతే 10 ఏళ్ళు ఉన్న వాళ్ళకి కూడా క్యాన్సర్ వచ్చిన వాళ్ళని చూశాను. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ క్యాన్సర్ అయితే వస్తూ ఉంది. అయితే ముఖ్యంగా యువతలో ఈ లక్షణాలు పెద్ద పేగు క్యాన్సర్కి కారణమయ్యే అవకాశం ఉంటుందట. సో మారుతున్న జీవనశైలి ప్రకారం, తీసుకుంటున్న ఫుడ్ ప్రకారం అయితే ఈ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అని డాక్టర్స్ అంటూ ఉన్నారు. సో 25 నుంచి 49 ఏళ్ల వయసుకు మధ్యలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా వారసత్వం వల్ల లేదా కొలిబాస్టిక్ బ్యాక్టీరియా వలన అయితే ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. రెడ్ మీటు, ప్రాసెస్ చేసిన ఫుడ్ ఎక్కువగా తీసుకోవటం వల్ల, శారీరక శ్రమ అంటే యోగా చేయడం, జిమ్ చేయడం, ఊబకాయం ఇలాంటివి ఎక్కువగా ఉండటం వల్ల, యోగా ఇవన్నీ చేయకపోవడం వల్ల మాత్రమే పెద్ద పేగు క్యాన్సర్ వస్తుంది. అలాగే ఎవరైనా స్మోక్ చేసే వాళ్ళకు కూడా ఇది ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది అని డాక్టర్స్ చెప్తూ ఉన్నారు. బరువు తగ్గడం, మలబద్ధకం, మలంలో రక్తం పడటం, విపరీతమైన కడుపు నొప్పి రావడం, బలహీనత, తీవ్రంగా అలసట వచ్చినట్లు, చిన్న పని చేసిన అలసట వచ్చినట్లు అనిపించడం, ఇలాంటి లక్షణాలన్నీ వస్తే మాత్రం అస్సలు నిర్లక్ష్యం చేయకండి. ఖచ్చితంగా వెళ్ళి డాక్టర్ని సంప్రదించండి. ఇది పెద్ద పేగులో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి.